దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో మనకు నిత్యమైన సంతోషం. అంతేకాదు ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయంట. ఇంకా దేవుని సన్నిధిలో ఏమున్నాయంటే బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆమేన్. దేవుని సన్నిధిలో బలం ఉంది సంగమా. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా ఆయన సన్నిధిలోకి రా, ఆయన బలము నీలో పరిపూర్ణం చేస్తాడు ఆయన. ఆమేన్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బలహీనంగా ఉన్నప్పుడు నీ బలము నా యందు పరిపూర్ణమగుచున్నదయ్యా. నేను శక్తిహీనునిగా ఉన్నప్పుడు నాకు బలాభివృద్ధినిచ్చే దేవుడవు నీవేనయ్యా. అంతేకాదు ఘనత ప్రభావంలో ఎక్కడున్నాయంటండి? ఆయన సన్నిధిలో. ఘనత, నాకు ఘనత వద్దండి, నాకు ఎప్రిసియేషన్ వద్దన్న వారు ఎవ్వరు ఉండరు. ఘనత ఆయన సన్నిధిలో ఉంది, ప్రభావము ఆయన సన్నిధిలో ఉంది. ఏంటి ప్రభావమును? ఈ ప్రభావం ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం అంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ శరీరంలోకి దేవుని ప్రభావము వెళ్ళి ఆమె రోగాన్ని అక్కడికక్కడే అరికట్టిందంట. హల్లెలూయా. దేవుని ప్రభావం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని ప్రభావం నీ కన్నీరు దుడుస్తుంది. దేవుని ప్రభావము నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తుంది. దేవుని ప్రభావము నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. హల్లెలూయా. ఇవే కదా ఆ స్త్రీ జీవితంలో జరిగిన మార్పులు. ఆమె కన్నీరు తుడవబడింది, ఆమె రోగము కట్టబడింది, ఆమె జీవితము మారిపోయింది, ఒక నూతన జీవితం ప్రారంభమైంది. హల్లెలూయా. దేవుని ప్రభావము మన జీవితంలో ఒక నూతన మార్పును తీసుకొస్తుంది. కనుక నిత్యము ఆయనను స్తుతించే వారంగా ఉండాలి.